ఎస్పెషల్లీ యూత్ లో అండ్ మిడిల్ ఏజ్ లో ఉండే వాళ్ళకి చాలా పెరుగుతుంది. ఒకటి హెల్త్ రిలేటెడ్ స్ట్రగుల్ అవుతున్నారు, రెండోది ఫైనాన్షియల్ గా కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో ఐ వాంట్ టు హెల్ప్ యూ ఆల్ విత్ దిస్ పాడ్కాస్ట్. సో నేను డాక్టర్ గారిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఆన్ ద స్పెషల్ ఇన్విటేషన్ ఆయన వచ్చారు. సో హాయ్ అండి. Hi Vasu, thanks for inviting me, and sorry to know about your father's journey. Okay. So because whatever that you have shared about your father, I worked in the corporates for 7 years. I have seen more than 10,000 cases going through the same journey. ఓకే So then I felt that the way that we are treating is just symptomatic treatment. ఓకే Report చూస్తాము, మెడిసిన్స్ పెడతాము, కరెక్ట్. and with the time the dose will keep on increases. ఈవెన్చువల్లీ టాబ్లెట్స్ తో సింగిల్ టాబ్లెట్ అప్పటి నుంచి డబుల్ కాంబినేషన్ తగ్గకుంటే దెన్ ట్రిపుల్ కాంబినేషన్, లేదంటే ఇంకా కాలేదన్నప్పుడు యువర్ బాడీ ఈస్ నాట్ ప్రొడ్యూసింగ్ ఇన్సులిన్ అనేసి వి స్టార్ట్ విత్ ద ఇన్సులిన్. కాంప్లికేషన్స్ విల్ హ్యాపెన్ ఇన్ ద లాంగర్ దన్ వాట్ ఎవర్ దట్ యువర్ స్పోకెన్. కిడ్నీ ఇష్యూస్ అయినా, హార్ట్ అటాక్, పెరాలిసిస్ అండ్ విజన్ ఇష్యూస్, పాదాల్లో మంటలు, తిమ్మిళ్ళు, ఇవన్నీ లాంగ్ టర్మ్ లో కాంప్లికేషన్స్ వస్తాయి. అండ్ దే స్ట్రగుల్ త్రూఅవుట్ దేర్ లైఫ్, roaming around the hospitals, taking medicines and undergoing treatments, and దానికి full stop అనేది ఉండదు. కరెక్ట్. So after seeing thousands of cases, then I felt that initial phases లో ఉన్నప్పుడే if we can help them in the reversal so that we can prevent long term complications. That's Correct. what we are doing now. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ డయాబెటీస్ రిలేటెడ్ మనం ఎప్పుడు కూడా టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది కాకుండా అసలు డయాబెటీస్ లేకుండా ఎలా చేసుకోవాలనేది డయాబెటిక్ రివర్సల్ లోకి వస్తుంది. సో అది ఎలా చేయొచ్చు ఏంటి అనేది మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం ఈరోజు. సో దానికి ఏమేమి మెథడ్స్ మనం ఫాలో అయితే మనం డయాబెటీస్ నుంచి కంప్లీట్ గా బయటకు రావచ్చు. సో డాక్టర్ గారు, దీనికి జనరల్ గా టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్ ఉంటాయి కదా. సో అసలు టైప్ 1 అంటే ఏంటి, టైప్ 2 అంటే ఏంటి? జనరల్ గా టైప్ 1, టైప్ 2 ఇది మేజర్ గా దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్. అందులో మేజర్ గా చూసేది టైప్ 1, టైప్ 2. టైప్ 1 అనేది పిల్లల్లో వస్తుంది, లెస్ దాన్ 20 years ఆఫ్ ఏజ్ లో ఉంటుంది. వీళ్ళ లోపల ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ లో ఉన్న బీటా సెల్స్ ఇన్సులిన్ అనేవి తయారు చేయవు. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే, ఇన్సులిన్ యొక్క పని ఏంటి అంటే మన బాడీలో మనం తిన్నాక డైజెషన్ అవుతుంది. డైజెషన్ తర్వాత మనకు రైస్, చపాతి, ఇడ్లీ, దోశ, వడ ఏం తీసుకున్నా కార్బోహైడ్రేట్స్ డైజెషన్ తర్వాత గ్లూకోజ్ లేక షుగర్స్ ఫామ్ అవుతాయి. దీన్ని బ్లడ్ నుంచి సెల్ లోపలికి మూవ్ చేయాలి. అవర్ హ్యూమన్ బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్, తెలుగులో కణం అంటాం. ప్రతి కణం లోపలికి గ్లూకోజ్ పోవాలి, అప్పుడే అది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అది పోవాలంటే ఒక హార్మోన్ కావాలి, అదే ఇన్సులిన్. ప్యాంక్రియాస్ అనేది మన బాడీలో ఉన్న ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఈ ఇన్సులిన్ ని తయారు చేస్తుంది. ఈ ఇన్సులిన్ అనేది బ్లడ్ నుంచి సెల్ లోపలికి గ్లూకోజ్ మూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. టైప్ 1 డయాబెటీస్ లో ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు. ఆ బీటా సెల్స్ ఏవైతే ఇన్సులిన్ తయారు చేస్తావో అవి డ్యామేజ్ అయ్యి ఉంటాయి, వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు. దట్స్ వై వాళ్ళకి లైఫ్ అంతా కూడా ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకోవాలి. దాన్ని ఎవరు రివర్స్ చేయలేదు, ఎందుకంటే బాడీలో ఉన్న బాడీనే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయట్లేదు కాబట్టి. ఇది టైప్ 1. లెట్ us కమ్ టు టైప్ 2. టైప్ 2 25+ ఏజ్ లో వస్తుంది జనరల్ గా. టైప్ 2 అనేది మన లైఫ్ స్టైల్ సైకిల్ మనం తెచ్చుకునేది. లైఫ్ స్టైల్ సైకిల్ అంటే దే ఆర్ 6 pillars. ల్యాక్ ఆఫ్ ప్రాపర్ డైట్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, స్లీప్ సైకిల్ లేదు, లేట్ నైట్ పడుకుంటున్నారు, స్ట్రెస్ ఉంది, ఆల్కహాల్, సాఫ్ట్ డ్రింక్స్, ఎమోషనల్ ఇష్యూస్ ఆర్ రిలేషన్షిప్ ఇష్యూస్. ఈ 6 ఆస్పెక్ట్స్ లో మనం చేసుకునే రాంగ్ చాయిసెస్ ఆర్ మిస్టేక్స్ వల్లనే ఈ టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. టైప్ 1 ని రివర్స్ చేయలేము, బట్ టైప్ 2 ని మీరు ప్రాపర్ ప్రొఫెషనల్ గైడెన్స్ ప్రకారము లైఫ్ స్టైల్ లో చేంజెస్ చేసుకుంటే, డైట్, ఎక్సర్సైజ్, యోగా, స్లీప్, స్ట్రెస్ అండ్ ఆల్, దెన్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ and you can reverse and even stop the drugs. That's how we help more than 3,000+ cases to reverse their diabetes and lead a medicine free life. ఓకే, దట్స్ రియల్లీ గ్రేట్. 3,000 పైగా అంటే నార్మల్ విషయం కాదు. అండ్ డయాబెటిక్ రివర్సల్ రిలేటెడ్ అసలు ఈ ఇండస్ట్రీలోకి అదే ఐ మీన్ ఇది ఈ పర్టికులర్ దానిలోకి ఎందుకు చూస్ చేసుకున్నారు, మీరు ఎలా వచ్చారు? Okay, Vasu, I worked in corporates for 6-7 years. I did my emergency medicine. Basically, I'm emergency physician. As emergency physician, our role is to take care of all kinds of emergencies: heart attack, paralysis, head injuries, abdominal pain, breathing difficulties and all. So 7 years I worked in the corporates. Hospitals కి వచ్చే దానిలో 70% of people మేజర్ గా వాళ్ళకు బీపీ లేక షుగర్ కాంప్లికేషన్స్ తోనే వస్తారు. సో as we discussed in the initially, బీపీ షుగర్ ఎట్లా అంటే లాంగ్ టర్మ్ లో కంపల్సరీగా కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఆఫ్టర్ సీయింగ్ thousands of people struggling with these issues for lifetime, సో హార్ట్ అటాక్ అయినా, స్టెంటింగ్ అయినా, కిడ్నీ ఫెయిల్యూర్స్ అయినా కానీ, పెరాలసిస్ కానీ, ఇవన్నీ ఓన్ హీలింగ్ సరిగా కాదు, ఇవే ప్రాబ్లమ్స్ తో స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అండ్ then I felt that the way that we are treating is not correct. Just we are treating the symptoms. Report చూస్తాం, మెడిసిన్స్ పెడతాం. ప్రాబ్లం ఉందా, ప్రాబ్లం తగ్గట్టుగా అప్పటికి మెడిసిన్స్ పెడతాం, which is temporarily helping the patient, but it is not
కంప్లీట్ గా పేషెంట్ ని దాని నుంచి బయటపడడానికి హెల్ప్ చేయట్లేదు. దెన్ ఐ ఫీల్ దట్ యార్ ఇనిషియల్ ఫేజెస్ లోనే మనం రివర్స్ చేస్తే ఇక్కడ వరకు రాదు కదా. అవును, కరెక్ట్. సో హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? షుగర్ కంట్రోల్ లేదు లాంగ్ టర్మ్ గా, కాబట్టి లోపల బ్లడ్ వెజల్స్ లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది, దానివల్ల బ్లాకేజెస్ బిల్డ్ అవుతున్నాయి, కొలెస్ట్రాల్ ఫ్యాట్ అక్యుములేట్ అయ్యి దానివల్లే హార్ట్ అటాక్ వస్తుంది, దానివల్లే పెరాలసిస్ వస్తున్నాయి. సో ఇనిషియల్ ఫేజెస్ లోనే డయాబెటీస్ ని కంట్రోల్లో పెట్టి రివర్స్ చేయగలిగితే వీ కెన్ ప్రివెంట్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఓవర్ హియర్. ఇనిషియల్ ఫేజెస్ లోనే వీఆర్ రివర్సింగ్. అంటే రివర్సల్ ఇనిషియల్ లో అవుతాయి. ఇప్పుడు చెప్పినట్టు ఒక 20 years తర్వాత రివర్సల్ చేయలేము. ఒకసారి కిడ్నీ ఫెయిల్ అయినాక ఏం చేయడానికి లేదు, ఒకసారి పెరాలసిస్ వచ్చాక ఏం చేయడానికి లేదు. బట్ ఇన్ ద ఫస్ట్ 5, 10, 15 years of time we can work on reversal. So that's why I got into this after seeing thousands of people struggling. If I can say personal things చెప్తే, మా అంకుల్ was diabetic, bypass అయింది, స్టెంటింగ్ అయింది, ఈ passed away at the age of 55 in 2017. My grandmother was diabetic and bypass అయింది తనకు 2010 లో, she passed away in 2018. So being doctor, working in the corporates, I was not able to help. And ఇదే జర్నీ ప్రతి పేషెంట్ కూడా ఇదే జర్నీలో పోతారు. కాంప్లికేషన్స్ అనేవి స్ట్రగుల్ అవుతూ ఉండము. And I felt that yeah, the initial phase లో we can help them so that we can prevent long-term complications. That's what motivated me to get into this reversal thing. Okay, that's a really great testimony or the journey అనేది. సో యాక్చువల్గా మా ఫాదర్ వచ్చేటప్పటికి ఆయన చాలా స్ట్రిక్ట్ గా డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు. అంటే 20-30 years అంటే ఇమాజిన్, అట్ ద ఏజ్ ఆఫ్ 25 వచ్చింది. సో ఏజ్ ఆఫ్ 25 అంటే ఫుడ్ అనేది నార్మల్ గా మనం రైస్ అనేది వాట్ ఎవర్ మనం ఇంట్లో తింటాము. డైట్ లో అంత షుగర్ లేకపోయినా, ఆయన ఎక్కువ స్వీట్స్ తినేవాళ్ళు కూడా కాదు. బట్ షుగర్ ఎందుకు వస్తుంది? షుగర్ తింటేనే షుగర్ వస్తుందా, లేదంటే వేరే ఏమైనా రీజన్స్? ఆఫ్ కోర్స్ మీరు ఇందాక మల్టిపుల్ చెప్పారు, బట్ ఫుడ్ రిలేటెడ్ వచ్చేటప్పటికి ఏం తింటే మనకి షుగర్ పెరగడానికి ఎక్కువ స్కోప్ ఉంది? ఇప్పుడు ఇంత ముందు చూస్తే షుగర్ అనేది 45-50+ లో ఉండేది. ఇప్పుడు నాకు వచ్చే అవుట్ ఆఫ్ 10 patients 70% of patients, and I mean 7 patients are below 35. So why we are getting it at the younger age? Okay, diet మాట్లాడదు, I will talk about the diet. జంక్ ఫుడ్ ఎక్కువ ఉన్నాయి, ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఎక్కువ ఉంది. మనకి ఏం కావాలన్నా టిప్స్ మీద ఆర్డర్ పెట్టేస్తే 20 minutes లో వచ్చేస్తుంది. అండ్ అంటే ఒక షుగర్ అనేది కాదు, ఇఫ్ యూఆర్ టేకింగ్ ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఎక్కువ ఉన్నాయి. వైట్ రైస్ కావచ్చు, మైదా ప్రొడక్ట్స్ కావచ్చు, బేకరీ ఫుడ్స్ కావచ్చు, ఐస్ క్రీమ్స్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, పిజ్జాలు, బర్గర్లు. సో ఇవన్నీ ఒక ఫ్యాక్టర్స్. ఇవి మేజర్ గా డైట్ పరంగా ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ అన్హెల్తీ ఎక్కువ ఉన్నాయి, హెల్తీ లేవు. సలాడ్స్, ఫ్రూట్స్, నట్స్, సీడ్స్, స్ప్రౌట్స్ అటువంటి ఉండవు రెగ్యులర్ గా. అండ్ అన్హెల్తీ ఫుడ్స్ ఎక్కువ ఉంటాయి. దిస్ ఈస్ డైట్ పరంగా చెప్పాలంటే ఇది ఒక మేజర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. అంటే షుగర్ తింటేనే కాదు, ఇప్పుడు షుగర్ అంటే మీన్ స్వీట్స్ తింటేనే షుగర్ కాదు, కార్బోహైడ్రేట్స్ కూడా డైజెషన్ తర్వాత షుగరే వస్తుంది. అంటే పిండి పదార్థాలు రైస్ తిన్నా గానీ, వైట్ రైస్ తిన్నా గానీ, ఇవన్నీ తిన్నా గానీ షుగరే వస్తుంది. అంటే అలా అని ఇప్పుడు రైస్ మానేయమని కాదు, హౌ పోర్షన్ సైజ్ ఎలా ఉంది అని ఇంపార్టెంట్. మనం తెలుగు వాళ్ళం ఎట్లా ఉంటుందంటే మన ఫుడ్ ప్లేట్ లో 70% రైస్ నింపుకొని 30% కర్రీస్ తింటాం. అంటే పోర్షన్ సైజ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువ ఉంటది మనకు. బట్ దట్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్ టు 30-40%. ఒక పోర్షన్ ఆఫ్ సలాడ్, ఒక పోర్షన్ ఆఫ్ ప్రోటీన్, ఒక పోర్షన్ ఆఫ్ కర్రీస్ ఉంటే అది మంచిది. బట్ మనం ఏం చేస్తున్నాం, మేజర్ మిస్టేక్ ఇస్ లైక్ ప్లేట్ మొత్తం రైస్ నింపేసి పక్కకి ఇంత కర్రీ పెట్టేసుకుంటాం. సో అది మేజర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. మన తెలుగు స్టేట్ లో రైస్ అనేది వెరీ కామన్. దట్ ఈస్ మేజర్ కల్ప్రిట్.